హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిఎల్ఐసి కోర్స్ ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ యొక్క కోర్స్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ హాల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త అవుతున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్లయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి బిఎల్ఐసి కోర్స్, పీజీకి సంబంధించిన కోర్స్ ఏదైతే బిఎల్ఐసి కోర్స్ ఉందో అది 1 year కోర్స్ కదా. 1 yearకి సంబంధించినటువంటి కోర్స్ యొక్క ఫస్ట్ సెమిస్టర్ యొక్క హాల్ టికెట్లు అయితే మనకు ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే డిస్ప్లే అయింది. ఈరోజు మనం అది హాల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ ఫుల్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, అసలు ఇన్స్ట్రక్షన్స్ ఏంది, దాని గురించి కంప్లీట్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫస్ట్ లింక్ అనేది మనకు BRAOU అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకి కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు నోటే వచ్చింది చూడండి, ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్ జూలై 2024 అని. అదేవిధంగా మనకి ఇలా కిందికి స్క్రోల్ చేస్తున్నట్లయితే అడ్మిషన్ నోటిఫికేషన్ వస్తుందా, ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ అదేవిధంగా కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ స్టూడెంట్ క్విక్ లింక్స్ అని వస్తుంది, అది కూడా కిందికి స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అని ఉందా. ఈ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ లోపల మనకు మాక్సిమం ఎగ్జామ్స్ సంబంధించిన హాల్ టికెట్స్ కానీ టైం టేబుల్స్ కానీ ఈ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఆల్రెడీ మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ పెట్టేశాను అనమాట. ఈ రెండుకి సంబంధించినటువంటి బిఎల్ఐసి కానీ MLICకి సంబంధించినటువంటి ప్రాక్టికల్ షెడ్యూల్ సంబంధించినటువంటి PDF నేను కమ్యూనిటీ పోస్ట్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అక్కడ నుంచి ఆ లింక్స్ ఓపెన్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఆ PDFని చూసుకొని క్లారిటీగా మీ డేట్ ఎప్పుడు ఉంది, మీరు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉంది, దాని గురించి మీరు కంప్లీట్గా చూసుకోవడానికి ట్రై చేయండి. చూడండి, ఇక్కడ మనకి లింక్ ఉంది కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్ జూలై 2024 అనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేసి మనకు ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ట్యాబ్ లోపల మన హాల్ టికెట్ నెంబర్ కానీ మన సెమిస్టర్ ఏది ఆ సెమిస్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో. చూడండి, ఈ విధంగా మనకు లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ మీరు ఈ వెబ్సైట్కి ఈ ట్యాబ్లోకి తీసుకెళ్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల ఇక్కడ మనకు బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ దగ్గర మీకు అడ్మిషన్ నెంబర్ అనేది ఉండాలి. అడ్మిషన్ నెంబర్ అనేది మనకు 8 digits అనేది లాస్ట్ 8 numbers అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసేయండి. మీ అడ్మిషన్ నెంబర్ ఏదైతే అది ఎంటర్ చేసేయండి. నేను ఎగ్జామ్కి చూపిస్తాను. ఒకటి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనం అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ అడ్మిషన్ నెంబర్లో మరియు మీకు లాస్ట్ 8 digits అనేది ఉంటాయి. ఆ డిజిట్స్ని ఎంటర్ చేయండి. మీకు 20 సంబంధించిన ఎవరైతే 23 బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 23 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఇంతకుముందు ఓల్డ్ బ్యాచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 22 ఇయర్లో జాయిన్ అయితే వాళ్ళకు 22 అని ఉంటుంది. అక్కడ నుంచి మీ నెంబర్ లాస్ట్ 8 numbers అయితే ఎంటర్ చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే మనం ఇక్కడ కింద సెలెక్ట్ కోర్స్ ఉందా బిఎల్ఐసి అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే సెమిస్టర్ 1 అని సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు ఇక్కడ ఉంది కదా సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. నేను చూపిస్తాను ఇప్పుడు. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా హాల్ టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్ టికెట్ ఓపెన్ అయిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. తర్వాత మీ క్యాండిడేట్ అంటే ఎవరైతే హాల్ టికెట్ ఉంటుందో వాళ్ళ క్యాండిడేట్ నేమ్ వస్తుంది. అదేవిధంగా వాళ్ళ ఫాదర్ నేమ్ కూడా వస్తుంది. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి కోర్స్ ఏదో ఆ కోర్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు చేస్తున్నటువంటి మీడియం, మీ క్యాస్ట్ అనేది వస్తుందన్నమాట. తర్వాత మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఎగ్జామ్ సెంటర్ చూసుకోండి. ఫస్ట్గా మీ ఎగ్జామ్ సెంటర్ ఏది అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ కన్వీనియంట్గా ఉండడానికి మీరు ఒక ప్లేస్ ఎంచుకోవాలి. కాబట్టి మీకు స్టడీ సెంటర్కి దగ్గరగా ఉన్నటువంటి మీకు ప్లేస్ ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రాక్టికల్గా సంబంధించినటువంటి పేపర్స్ ఇక్కడ ఉన్నాయి. నేను ఫస్ట్ ప్రాక్టికల్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే అది స్టడీ సెంటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. స్టడీ సెంటర్ లోపలనే మీకు కండక్ట్ చేస్తారు. అది కొంచెం ప్రాక్టికల్ పేపర్ వచ్చేసరికి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనమాట. ఈ పేపర్ని మనము స్టడీ సెంటర్ లోపలనే ఒక కాంటాక్ట్ యువర్ రిప్రజెంటేటివ్ స్టడీ సెంటర్ అనమాట. మీరు ఏ స్టడీ సెంటర్ అయితే ఎంచుకున్నారో ఆ స్టడీ సెంటర్ని మీరు కాంటాక్ట్ అవ్వాలన్నమాట ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ రావడానికి. థియరీ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఫస్ట్ ఇంగ్లీష్ ఫర్ LIC ప్రొఫెషనల్స్ అని ఒక థియరీ ఎగ్జామ్ ఉందన్నమాట. అది వచ్చేసరికి మనకు 11 రోజు ఉంది. 11 రోజు మనకు 2 PM నుంచి 4 PM అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 2 PM నుంచి 11 PM వరకు మనం ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఈరోజు ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు ఎగ్జామ్స్ ఇప్పుడు చూడండి 11
11 జూలై నుంచి మనకు 15 జూలై వరకు అయితే థియరీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అందులో ఇంకొక థియరీ ఎగ్జామ్ ఏంటంటే మనకు లైబ్రరీ క్లాసిఫికేషన్స్ అండ్ థియరీ అండ్ ప్రాక్టీస్. ఈ ఎగ్జామ్ అనేది కూడా మనకు థియరీ ఎగ్జామే, కాకపోతే ఇది మన స్టడీ సెంటర్ లోపల కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉంది కదా ఈ ఎగ్జామ్ని స్టడీ సెంటర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఆ స్టడీ సెంటర్ని కాంటాక్ట్ కావాలి ఈ ఎగ్జామ్ రాయడానికి. ఈ ఎగ్జామ్స్కి ప్రాక్టికల్ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా నేను ఆల్రెడీ మన కమ్యూనిటీ పోస్ట్లో లింక్స్ షేర్ చేశాను. ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ని చూసుకోవడానికి ట్రై చేయండి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం చూసుకుందాం. ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్ అనమాట. మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలన్నమాట. ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, వెరిఫికేషన్ సంబంధించినటువంటి మన ఓటర్ ఐడి ఇవన్నీ అడుగుతారు. ఏదో ఒక ఐడి ప్రూఫ్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే కోర్సు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డ్స్ కూడా ఉంటాయి. ఐడి కార్డ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని తీసుకురావడానికి ట్రై చేయండి. ఆల్రెడీ ఐడి కార్డ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఐ కార్డ్స్లో ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి మీరు నో కాపీ చేయొచ్చు. అదే నార్మల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, మీకు అవన్నీ ఆల్రెడీ తెలుసు కదా. చూడండి ఇక్కడ ఈ విధంగా మనం ఎగ్జామ్స్ రాయడానికి మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.